నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఏపీలో ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. అలాగే ప్రత్యర్థి పార్టీ పోలింగ్ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తలు వహించాలని తెలిపారు. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవతలి పార్టీల ఆటలు సాగనివ్వొద్దు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుంది. జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు అని వ్యాఖ్యలు చేశారు. సో ఇదంతా కలెక్టివ్గా మనందరం కలిసి మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అయ్యేట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్. అది మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో వెంబడి దిగకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. ఆ దృష్టిలో పెట్టుకోండి చేసిన బాపట్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పట్టణ శివార్లోని నల్లమడ వాగులో స్థానానికి దిగి 2 మృతి చెందగా మరొక 2 గల్లంతయ్యారు. హైదరాబాద్ లోని కూకట్పల్లికి చెందిన 6 పర్యాటక కేంద్రం సూర్యలంక బీచ్ కు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారు నల్లమడ వాగులో స్నానానికి దిగారు. తొలుత ప్రవాహ ఉధృతికి ఒకరు కొట్టుకొని పోయారు. అతన్ని రక్షించే క్రమంలో మిగతా 3 గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సన్నీ, సునీల్ మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన గిరి, నందు కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. గుంటూరు శ్రీనివాసరావుపేట 60 అడుగుల రోడ్డు వాటర్ ట్యాంకు పక్కనే వేంచేసి ఉన్న శ్రీ వైకుంఠ లక్ష్మి శ్రీనివాసమూర్తి దేవాలయం వెనక వైపు ఉన్న స్థలం వివాదాస్పదంగా మారింది. దశాబ్దాల క్రితమే ఈ దేవాలయానికి సంబంధించి సుమారు 2006 చదరపు గజాల స్థలాన్ని అప్పటి పురపాలక సంఘం చైర్మన్ గొలుసు కొండలరావు ఆధ్వర్యంలో కౌన్సిల్ తీర్మానం చేసింది. నిధులు లేని కారణంగా ఈ దేవాలయం అభివృద్ధి అంతంత మాత్రమే ఉన్న తరుణంలో ఈ స్థలం పడమర వైపు కబ్జా కాకుండా తాత్కాలికంగా మలేరియా శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి మహిమతో దాతలిచ్చిన విరాళాలతో ప్రజలు సలహా మేరకు దేవస్థానం అభివృద్ధి కమిటీ ఈ స్థలంలో గోశాల, అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పడమర వైపు నూతనంగా ఆలయ ప్రకారం నిర్మాణం ప్రారంభం కావడంతో గుంటూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇది కూల్చడానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో గొడవ పెద్దది కావడంతో పిల్లలు ఆడుకునే వస్తువుల్ని వివాదాస్పద స్థలంలో ఉంచి వెళ్లారు. దీనిపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పక్కనే రాఘవయ్య పార్కు ఉండటం, తిరిగి పిల్లలు ఆడుకునే వస్తువులు ఇక్కడ పెట్టడం ఏంటని నిలదీశారు. దీనికి తోడు హిందూ ధార్మిక పరిరక్షణ సంస్థలు రాకతో ఈ వివాదం కాస్త ముదిరి పాకన పడింది. ఈ క్రమంలో తాళ్లయపాలెం పీఠాధిపతి శివస్వామి కూడా ఈ దేవస్థానాన్ని సందర్శించారు. వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థలాన్ని గుంటూరు నగరపాలక సంస్థకి ఇచ్చేది లేదని ఆయన తెగేసి చెప్పారు. శ్రీనివాసరావుపేట 60 అడుగుల రోడ్డు దగ్గర ఉన్నటువంటి శ్రీ వైకుంఠ లక్ష్మి శ్రీనివాసమూర్తి దేవాలయం గత 1971 నుంచి, అంటే గత 53 సంవత్సరాలుగా స్వామివారి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. గతంలో ఉన్నటువంటి పాలకులు మన గొలుసు కొండలరావు గారి హయాంలో ఈ యొక్క పాలక మండలి ఆ రోజున 2006 గజాలు ఈ దేవస్థానానికి ఆ రోజున స్థలం కేటాయించడం జరిగింది. ఆ రోజు నుంచి దేవాలయం చిన్నగా అభివృద్ధి చెందుతూ ఈ రోజున ఇవి చూస్తే ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ రోజున ఖాళీగా ప్లేస్ ఉండటం వల్ల శానిటరీ విభాగానికి చెందిన మలేరియా శానిటరీ విభాగానికి చెందిన వాళ్ళు ఒక రూము వేసుకొని ఉన్నారు. ఈ రోజున మేము దేవస్థానం డెవలప్ చేసుకుంటా ఈ రోజున తాత్కాలికంగా వాళ్ళు వేసినటువంటి రూమ్ని వాళ్ళు అలానే ఉంటున్నారు. మాకు కూడా ఇప్పుడు దాకా ఫండ్స్ లేకపోవటం వల్ల గతంలో ఉన్నటువంటి పాలక సభ్యులు వాళ్ళని కూడా అట్లానే ఉంచడం జరిగింది. ఇప్పుడు వచ్చి మేము కొత్తగా పాలక సభ్యులుగా మేము ఏర్పడ్డాము. కులమతాలకు అతీతంగా ఇక్కడ సాయిబులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. కానీ దేవుడు అనేవాడు ఒక్కడే కాబట్టి అది అందరికీ సంబంధించిన దేవాలయం కాబట్టి కులమతాలకు అతీతంగా అందరూ వచ్చి నిన్న నిలబడటం జరిగింది. వాళ్ళు అధికారులను ప్రతిఘటించారు. నిన్న వాళ్ళు పెట్టిన ఆట వీడుపు వస్తువులు పెట్టారు. ఇక్కడ పక్కనే గోడ కానుకొని పార్క్ ఉంది. ఆ పార్కులో కూడా ఇవే వస్తువులు ఉన్నాయి. అక్కడ ఉండగా మళ్ళీ ఇక్కడ పార్క్ ఎందుకని చెప్పి వీళ్ళు ప్రతిఘటించారు లోకల్ వాళ్ళు. దాని మీద
కమిషనర్ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ దీనిలో ప్రమేయమయ్యే అధికారులను వెనక్కి పిలిపించడం జరిగింది. మరి రేపు 7వ తారీఖున మా కమిషనర్ గారు వచ్చి దేవస్థానాన్ని పరిశీలించి మాకు ఈ స్థలాన్ని అప్పగిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఒకవైపు నగరపాలక సంస్థ అధికారులు, మరొక వైపు స్థానికులు మోహరించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఈ వివాదంపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ స్పందించి ఎన్నికల కౌంటింగ్ అనంతరం దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడంతో స్థానికులు శాంతించారు. ఈ వివాదంపై 18వ డివిజన్ కార్పొరేటర్, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ నిమ్మల వెంకటరమణ, బీజేపీ నాయకులు అప్పిశెట్టి రంగారావు స్పందిస్తూ స్థానికుల మనోభావాలకు అనుగుణంగా నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసలు ఈ వివాదానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. దేవాలయ స్థలం పరిరక్షణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ సమయంలో నగరపాలక సంస్థ అధికారులు ఇంత పంతానికి వెళ్లడానికి కారణాలు ఏమై ఉంటాయా అనే విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల నుండి హిందూ ధార్మిక సంస్థలపై జరుగుతున్న ఇలాంటి చర్యలను ఖండించవలసిన సమయం ఆసన్నమైంది. మీరు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అతి ఉత్సాహంతో కోడ్ అమల్లో ఉన్నా కూడా ఇటువంటి సమయాల్లో 144 సెక్షన్ అని ప్రజలను బెదిరిస్తూ, హిందూ ధార్మిక సంఘాల నాయకులను బెదిరిస్తూ ఇలాంటి కఠినమైన చర్యలను తీసుకోవటం చాలా బాధాకరమైన విషయం. ఏమండి, పక్కనే 20 అడుగుల దూరంలో ఉన్న రాఘవయ్య పార్కుని వదిలేసి కొత్తగా మా పిల్లలు ఆడుకోవాలంటే ఆ రాఘవయ్య పార్కులో ఆడుకుంటాం, కానీ మీరు పెట్టిన ప్రదేశంలో ఆడుకోవాల్సిన అవసరం లేదు. నిన్న జరిగిన 3 రోజుల నుంచి జరుగుతున్న మున్సిపల్ అధికారుల అతి ఉత్సాహం వల్ల ఇది తీవ్రంగా ఖండించాలి. మా ప్రదేశంలో, మా దేవాలయంలో ఒక్క ఇంచు కూడా మేము ఈ భూమిని ఇచ్చే పరిస్థితి లేదు. ఇవ్వపోము, ఏవైనా సరే త్యాగాలకైనా సిద్ధపడతామని చెప్పి హిందూ సంఘాలన్నీ కూడా క్లుప్తంగా జరిగిన విశ్వ హిందూ పరిషత్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు అంటూ టీడీపీ పుస్తకం విడుదల చేసింది. పిన్నెల్లి పైశాచికం పేరుతో ఆ పార్టీ రూపొందించిన పుస్తకాన్ని దేవినేని ఉమామేశ్వరరావు, బుద్ధ వెంకన్న, అశోక్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణ హోమం సృష్టించిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామ రూపాలు లేకుండా పోయిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రజల్లో చైతన్యం వచ్చినందుకే ఆయన పారిపోయే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు. అలాగే మాచర్లలో ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు. ఈయనతో పాటు ఆయన ఒక దొంగ, ఈయన పెద్ద దొంగ, ఆయన చిన్న దొంగ. ఇద్దరు కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు. ఉదాహరణకి మా మీద దాడి అందరూ చూశారు. ఇవన్నీ మేము మాటికి చెప్పడం కరెక్ట్ కాదు. మొన్న ఎన్నికల్లో కూడా అసలు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 96 దగ్గర నుంచి అసలు ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే అంతకుముందు ఫ్యాక్షనిజం రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత దాదాపు చాలా పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగేది మా చిన్నప్పుడు. ఇవాళ రీపోలింగ్ ఎక్కడ జరగల, ఒక్క మాచర్ల నియోజకవర్గంలో జరుగుతుంది. ఎందుకు? అతను అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కూడా పగలకొట్టే దుస్థితి. ఆ ఈవీఎంలో తెలుగుదేశం పార్టీకి 18 ఓట్లు అయితే 7 ఓట్లు ఫ్యాన్లకు ఉన్నాయి. అది ఇతని మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత. గుంటూరు కొత్తపేట హనుమాన్ చౌక్ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో శ్రీ హనుమత్ జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. బుధవారం స్వామివారికి 1,00,000 తులసి ఆకు పూజ శాస్త్రోక్తంగా జరిగింది. దేవస్థానం ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక పూజలతో పాటు శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి.
క్యాన్సర్ను ముందుగా గుర్తించి వ్యాధి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో క్యాన్సర్ విభాగం పీహెచ్సి కమ్యూనిటీ హెల్త్ వైద్యాధికారులకు జిల్లా స్థాయి క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా 2వ రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. క్యాన్సర్ లక్షణాలను గుర్తించడానికి ప్రభుత్వం 3 పద్ధతుల్ని అవలంబిస్తుందని ఆయన చెప్పారు. మొదటిగా క్యాన్సర్ వైద్య నిపుణులకి వైజాగ్లో రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాల వైద్యులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. 2వ పద్ధతిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులకు క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతుల్ని నాట్కోలో నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. 3వ పద్ధతిలో శిక్షణ పొందిన వైద్య అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి క్యాన్సర్ గుర్తించడానికి స్క్రీనింగ్ పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. జూన్ ఆఖరు నాటికి అందరికీ శిక్షణ ఇచ్చి జూలై 1వ తేదీ నుంచి గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని ఆయన వివరించారు. కొత్తగా వస్తున్న 17 మెడికల్ కళాశాలలో కూడా ఆంకాలజీ విభాగాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించడానికి వీలవుతుందని తెలిపారు. ఈ క్యాన్సర్ ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు వస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాన్సర్ బారిన పడిన వారు 2022లో 75,536 కొత్త కేసులు నమోదయ్యాయని, అందులో 40,307 మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయని డాక్టర్ కిరణ్ కుమార్ వివరించారు. దాదాపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ లెక్కల ప్రకారం క్యాన్సర్ అనేది వాళ్ళ మహమ్మారిలాగా ప్రపంచాన్ని కబళించిన వేళ దాదాపు మనకు సంవత్సరానికి కేసులు ఎలా ఉన్నాయి అనుకుంటే ఇప్పటికీ కొత్త కేసులు దాదాపు 75,000 ప్రతి ఏడాది రిజిస్టర్ జరుగుతూ ఉంది. వాటిల్లో దాదాపు 40,000 మంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంది క్యాన్సర్ బాధితులు. అలానే వీటిని కట్టడి చేయడానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మాత్రం నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్గా, కాంప్రహెన్సివ్గా విలేజ్ లెవెల్ నుంచి టెరిషరీ లెవెల్ దాకా, టీచింగ్ హాస్పిటల్ దాకా ఒక నెట్వర్కింగ్ క్రియేట్ చేసి కొత్త కేసులను ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా చేయడానికి నిర్ణయించుకొని లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 శిక్షణ తరగతులు అయితే మాత్రం వీళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. గతంలో గత 2-3 నెలల నుంచి లెవెల్ 1 స్టేట్ లెవెల్లో లెవెల్ 1 ట్రైనింగ్ అయితే మాత్రం చాలామంది డాక్టర్లకి, ఇక్కడ టీచింగ్ హాస్పిటల్ నుంచి ఉన్న ఆంకాలజీ ప్రొఫెసర్స్కి, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, అలానే డెంటల్, అలానే ఎస్పీఎం ప్రొఫెసర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు నగరాన్ని హరిత నగరంగా మార్చాలని, రానున్న వర్షాకాలంలో వేలాది మొక్కలు నాటి ప్రతి మొక్కను బతికించాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. మానవతా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా ముఖ్య సలహాదారు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ నగరంలోని ప్రతి ఇంటికి పండ్లు, మొక్కల్ని పంపిణీ చేశారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటి వాటిని బతికించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుందామని తెలిపారు. రక్తం కొరతను నివారించడానికి స్వచ్ఛంద రక్తదాతల వివరాలను సేకరించి కంప్యూటరీకరణ చేసి స్వచ్ఛంద రక్తదాన ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరారు. మానవతా చైర్మన్ పావులూరి రమేష్ ప్రసంగిస్తూ గత 2 సంవత్సరాల కాలంలో గుంటూరులో వృద్ధాశ్రమాలు, అనాథలు మరియు పిల్లల ఆశ్రమాలు, మానసిక వికలాంగుల హాస్టల్లో భోజనం వితరణ కల్పించడం, శాంతి రథంతో పేదల అంత్యక్రియలకు తోడ్పడటం, ప్రతిభ గల విద్యార్థుల్ని ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ గతంలో లేదు. తీసుకుంటారు పేపర్లో, ప్రజలకు ఉపయోగపడేవి, పేదవాళ్ళకు ఉపయోగపడేవి నిరంతరం చేసే పరిస్థితి ఏర్పడింది. నేను ఒక 3-4 సెక్షన్స్ చెబుతాను. ఒకటి, రక్తం డొనేట్ చేయడం అనేది, ఆ రక్తం అవసరమైనటువంటి అప్పుడు అర్థం అవుతుంది. దాని యొక్క నెగటివ్ బ్లడ్ గ్రూప్ కానీ, ఇంకోటి రేర్ గ్రూప్స్ కానీ దొరకాలంటే చాలా కష్టపడతారు. 1 or 2 daysలోనే డెలివరీ టైంలో, యాక్సిడెంట్స్లో, ఆపరేషన్స్లో అవసరం. సో మనం ఇక్కడ ఒక బ్లడ్ బ్యాంక్ అంటే బ్లడ్ డోనర్, బట్ బ్లడ్ యొక్క డోనర్స్ యొక్క వివరాలు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ రూట్స్, ఇవి ఎక్కువ సేకరించి మనకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ చేయండి. అతను ప్రతిరోజు 10 to 1 ఉంటాడు. సో అతను ఎక్స్పర్ట్, సిటీ కేబుల్లో ఈ విధంగా ఉన్నాడు. సో అతను మనం అన్నీ ఇస్తూ ఉంటే వాటన్నిటినీ ఒక ఆర్టీలో పెడతాం.
లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఆప్ కాంగ్రెస్ భాగమైన విషయం తెలిసిందే. ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కలిసే పోరుకు వెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ తో పొత్తు శాశ్వతం కాదని తాజాగా కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ మాట్లాడారు. జూన్ 4న అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు రానున్నట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ తో పొత్తు శాశ్వతం కాదని బీజేపీది ఓడించడమే తమ ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. దేశాన్ని రక్షించడం చాలా ముఖ్యం. బీజేపీని ఓడించేందుకు ఎక్కువ పొత్తు అవసరమైన ఆప్ కాంగ్రెస్ కలిసి వస్తాయి. పంజాబ్ లో బీజేపీకి ఉనికి లేదు అని తెలిపారు. కాగా ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్ కూటమిగా ఉందని, పొరుగున ఉన్న పంజాబ్ లో ఆ పార్టీలు పరస్పరం పోటీ పడుతున్నాయి. హీరో బాలకృష్ణ మరొకసారి అనుచితంగా ప్రవర్తించారు. స్టేజ్ పై తన పక్కనే నిలబడి ఉన్న హీరోయిన్ అంజలిని తోసేశారు. అయితే ఆమె తమాయించుకొని నిలబడింది. అదే టైంలో లోపల ఇబ్బందిగా ఉన్నప్పటికీ బయటకు నవ్వుతూ కవర్ చేసింది. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 31న థియేటర్లోకి రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన బాలకృష్ణ చాలా చీప్ గా ప్రవర్తించాడు. హీరోయిన్ అంజలిని నెట్టేయడంతో పాటు అందరి ముందు వాటర్ బాటిల్లో మద్యం సేవించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలకృష్ణ చేసిన దాన్ని ఆయన ఫ్యాన్స్ సమర్థించుకుంటారేమో, కానీ ఇలా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం, నోటి దురుసుతో ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం గతంలోనూ పలుమార్లు జరిగింది. అమ్మాయిలు నర్సులపై గతంలో చౌకబారు కామెంట్స్, అక్కినేని తొక్కినేని అని ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అనటం లాంటివి బాలకృష్ణ ఎలాంటి వాడో చెప్పకని చెబుతూ ఉంటాయి. కొన్నాళ్ల ముందు తమిళ హీరోయిన్ విచిత్ర కూడా ఇతడు పేరు చెప్పకుండా తనని ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. ఇలా చెప్పుకుంటూ పోతే బాలకృష్ణ బాగోతాలెన్నో. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో ఇసుక త్రవ్వకాలు జరగకుండా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలిసి తాడేపల్లి, కొల్లిపర మండలాల్లోని ఇసుక రీచ్లను తనిఖీ చేశారు. మొదటిగా కొల్లిపర మండలంలోని బొమ్మవానిపాలెం 14, 15 ఇసుక రీచ్లని పరిశీలించారు. అనంతరం మున్నంగిలోని ఇసుక రీచ్ను, తాడేపల్లి మండలంలోని గుండెమేడ ఇసుక రీచ్లను పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ రవాణా జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో రీచ్లలో త్రవ్వకాలు జరగకుండా అనుమతులు పొందిన పరిధిలోని మాన్యువల్ గా ఇసుక త్రవ్వకాలు జరిగేలా మైనింగ్ శాఖ అధికారులతో పాటు పోలీస్, రెవెన్యూ, శాండ్ కమిటీలలో ఇతర శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా త్రవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీస్ శాఖ అధికారులు కేసులు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అనుమతి పొందిన ఇసుక రీచ్లతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక త్రవ్వకాలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, మైనింగ్, రవాణా, ఇతర శాఖల అధికారులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.